పడి ఎదిగాడు. తర్వాత సినిమాల మీద ఇంట్రెస్ట్తో చిన్నప్పటి నుంచి నటుడుగా చేసుకుంటూ తర్వాత సినిమాలు తీసి ఎదిగాడు అనేది అందరికీ తెలుసు. తెలిసిన తెలంగాణ బిడ్డ ఇప్పుడు తెలంగాణ బిడ్డలు అందరూ తెలుసు. నా జీవితం నేను జెడ్పీహెచ్పీ స్కూల్ అవును షాద్నగర్ దగ్గర ముగిలిగిద్ద అనే గ్రామంలో చదువుకొని వచ్చినాన్ని. అప్పుడు నాకు మా కాన్వెంట్లు మేము ట్యూషన్లకు పోయి చదువుకోవాలా. జెడ్పీహెచ్ స్కూల్ షాద్నగర్ నుంచి 9 కిలోమీటర్ల బస్సులో పోయి చిన్న స్కూల్లో చదువుకొని వచ్చిన పిల్లలం మేము. మాకు మా తెలంగాణ మీద మాకున్న ప్రేమ అభిమానం అన్ని చెప్తున్నాం. మేము మా జీవన ఉపాధి కూడా మీకు చెప్పాలి కదా. రేపు పొద్దున ఎవరో మీ పోటాళ్ళు నీకేం రైట్ ఉందని అంటే ఆయనకు కూడా నేను ముందే ఆన్సర్ ఇస్తున్నా. ప్రకాష్ రాజ్ మీద ఎందుకు ఇంత సీరియస్ గా చాలా గట్టిగా విరుచుకుపడ్డారు? నేను చాలా రోజుల నుంచి చూస్తున్నా. జస్ట్ ఆస్కింగ్ అని కొటేషన్ పెట్టి ఆయనకి సంబంధం లేకుండా నువ్వు ఎవరినైనా అనుకో, నేను సంబంధించను, నీ ఇష్టం, అది నీ వాక్ స్వాతంత్రం, నువ్వు ఎవరైనా తిట్టుకో, నీకేం సంబంధం అండి? నువ్వు మాట్లాడితే నీకేం సంబంధం? ఇక్కడ చాలామంది మీద పవన్ కళ్యాణ్ గారి మీద నీకేం సంబంధం? నీకే అధికారం ఉంది పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడానికి? ఆయన వచ్చి నీకేమైనా మీటింగ్ పెట్టాడా? నీకేమైనా వ్యక్తిగతంగానా? నీకెందుకు? నీ ఐడెంటిటీ క్రైసిస్ ఆయనకి. ప్రకాష్ రాజ్ అనేవాడికి గుర్తింపు కోసం తహతహలు ఆడుతుంటాడు. పని లేదు, పాట లేదు, ఇక్కడ ఆయన ఎవరు పట్టించుకునేవాళ్ళు లేరు. లేకపోతే సంబంధం లేకుండా 24 గంటలు పనిచేస్తున్నాడు. ఆయన్ని ఇక్కడ తెలంగాణ నాయకులు విమర్శించారు పవన్ కళ్యాణ్ గారిని. వాళ్ళకి ఆయన ఆన్సర్ ఇచ్చుకోవడం వాళ్ళ సంబంధం. ఇది వాళ్ళ ఐడెంటిటీ. నేనే మాట్లాడాల. తెలంగాణ నాయకులు నాకు దేవుళ్ళు లాంటి నాకు ఇష్టమైన పవన్ కళ్యాణ్ని మాట్లాడి నేను ఎందుకు మాట్లాడదంటే అది రాజకీయాలు, నాకు సంబంధం లేని మ్యాటర్ అది. మనం అనవసరం. ఆయన ఇష్టం ఉంటే ఆయన ఆన్సర్ ఇచ్చుకుంటాడు, ఆయన లేకుంటే వాళ్ళు మాట్లాడుకుంటారు. మనకేం సంబంధం? అది నీకేం సంబంధం అసలు? నీకు నువ్వు వచ్చావు, నటుడుగా ఉన్నావు, ఇక్కడ యాక్ట్ చేశావు, నేను తెలుగు ప్రేక్షకులు ఆదరించారు, బ్రహ్మాండంగా ఆదరించారు. నీకు జీవితంలో నీకు బ్రేక్ ఇచ్చిందే తెలుగు వాళ్ళు, నీకు తెలుగు వాళ్ళే, నీ అద్భుతమైన సినిమాలు ఇచ్చింది తెలుగు వాళ్ళే, నీకు అన్నం పెట్టింది తెలుగు వాళ్ళే, నేను ఆదరించింది తెలుగు వాళ్ళే, నీకు మా తెలుగు సినిమాల ద్వారా జాతీయ అవార్డులు ఇచ్చింది నీకు తెలుగు వాళ్ళే. నేను ఎంతో ఆదరించే నీకు ఇక్కడ నీకేం సంబంధం? ఇక్కడ పవన్ కళ్యాణ్ గారిని జస్ట్ ఆస్కింగ్ వై యు ఆర్ ఆస్కింగ్, వై యు ఆర్ ఆస్కింగ్, ఐఎమ్ ఆస్కింగ్ యూ వై యు ఆర్ ఆస్కింగ్, వాట్ యు హ్యావ్ రైట్ టు ఆస్క్ పవన్ కళ్యాణ్? హూ ఆర్ యూ? యు ఆర్ ఫ్రమ్ కర్ణాటక. నువ్వు కర్ణాటక జనంలో నువ్వు అదన్నా విధానం నువ్వు చెప్పు. నేను తెలంగాణలో రాజకీయం చేస్తా, నాకు కర్ణాటకతో సంబంధం లేదు, తమిళనాడుతో సంబంధం లేదు, నా ఓటు హక్కు ఇక్కడే, నేను తెలంగాణ ప్రజల కోసం పోరాడతా అని చెప్పు. నువ్వు 100 క్వశ్చన్లే పవన్ కళ్యాణ్ గారిని నేను స్వాగతిస్తా. తెలంగాణలో ఓటు హక్కు లేకపోయినా నువ్వు రాజకీయం చేయి, బెంగళూరులో చేస్తున్నాడు ఆయన, చేసాడు. 112 ఓట్లు వచ్చినాయి. మరి చెక్ చేసుకో, 1200 వేలు కూడా రాలే, 100 ఓట్లు వచ్చినాయి ఆయనకి. నువ్వంటే నీ క్రెడిబిలిటీ అది, నీ క్రెడిబిలిటీ అది. 1200 ఓట్లు వచ్చినాయి, డిపాజిట్లు కోల్పోయావు. నువ్వు మాట్లాడితే ఎవరిన పడ్డా, ఒక ప్రధాని కావచ్చు, ఒక హోంమంత్రి కావచ్చు, ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక మంత్రి కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ప్రతినిధిని, ఎవరినైనా జస్ట్ ఆస్కింగ్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు సినిమా షూటింగ్ చేసినట్టు ఆస్కింగ్ అంటే ట్విట్టర్ ఉందని. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు ఉప ముఖ్యమంత్రి 100%. ఓకే, జనసేన రాజకీయ పార్టీ, ఈ దేశంలో ఎక్కడైనా పోటీ చేసే రైట్ ఆ పార్టీకి ఉంటుంది కదా. ఆయన ఏదో ఆంధ్ర తెలంగాణ అనగానే చిన్న డిస్టర్బెన్సెస్ అప్పుడప్పుడు రేజ్ అవుతూ ఉంటాయి, ఏదో కారణాల వల్ల. దాన్ని మనం